రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనము. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడి వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క మహాకృప అనేది బయలుపడుతూనే ఉంటుంది. అది ఎంతటి దుర్మార్గుడైనా సరే. ఈ యొక్క ఆహాబు అనేటువంటి రాజు దావీదు సంతతి వాడే. అయితే మహాభయంకరంగా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి అన్య దేవతలను పూజించి అప్పటి వరకు ఇశ్రాయేలీల్లో త్రోలివేయబడినటువంటి దేవతా విగ్రహములను మరలా తీసుకొని వచ్చి తాను మాత్రమే కాకుండా ప్రజలందరి చేత పాపము చేసి యెహోవాకు బహు కోపం పుట్టించిన వాడిగా ఈ ఆహాబును మనము చూడవచ్చు. మరి ఆహాబు దినములలోనే గొప్ప ప్రవక్త అయిన ఏలియా కూడా ఉంటాడు. మరి ఆ ఏలియా అనేక మార్లు హెచ్చరించినా సరే దేవుడు వాక్కుని మరి ఆహాబు ఏమనుకుంటాడు? నీవు నాకు పగవాడు అని ఏలియాను ఆక్షేపిస్తాడు తప్పిస్తే దైవజండు ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనేటువంటి జ్ఞానము ఆహాబుకు అన్ని సంవత్సరములు లేకనే పోయింది. మరి దేవుడు అంత గొప్పగా అతన్ని హెచ్చరించినా సరే అతను ఏమాత్రము కూడా మారలేను అని మనము గమనించవచ్చు. అయితే మరి ఇలాంటి ఆహాబు తనను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు కనికరము చూపించాడు. అసలే యొక్క ఆహాబు ఎలాంటి వాడో ఇదే అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడూ లేడంట. మరి అంత ఘోరమైనటువంటి వాడు. భార్య మాట విని, భార్య అన్య స్త్రీ, ఆమె అనేకమైన ఇతర దేవతలను పూజించేది. అందమును చూచి ఆహాబు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. తూరు సీదోను సంబంధురాలైనటువంటి యెజెబెలును పెండ్లి చేసుకోవటం జరిగింది. అక్కడ నుండి ఆమె అతని హృదయాన్ని త్రిప్పివేసి మరి మోసములో పడేటట్లు చేసింది. మరి అందుకే అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమని ఆ తర్వాత మనము గమనించవచ్చు. అయితే ఇశ్రాయేలీలు మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం అన్ని అన్య దేవతలను వెళ్ళగొట్టారు కదా. అలా వెళ్ళగొట్టిన అమ్మోరీల ఆచారాన్ని, విగ్రహాలను పెట్టుకొని అతడు మరలా జనులందరూ పాపం చేయనట్లు ప్రేరేపించాడంట. మరి అలాంటి ఆహాబును చివరిగా ఏలియా, నీవిక చచ్చిపోతావు, నీ మాంసమును మరి నీ రక్తమును కుక్కలు నాకి యెజెబెలు మాంసాన్ని తినేస్తాయి అని దేవుని యొక్క వాక్కు ఏలియా తెలియజెప్పినప్పుడు చివరికి అతను పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకొని వస్త్రములు చింపుకొని ఉపవాసం ఉండి వ్యాకుల పడుతుంటే దేవుడు తన యొక్క కనికరాన్ని మరలా తన ప్రవక్త అయిన ఏలియాకు చెప్పేటువంటి సందర్భము. ఆహాబు నాకు భయపడి వినయముగా అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వినయమును కోరుకుంటున్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఉండుట, తగ్గించుకుంట, ఎంత అధికారము ఉన్నా అది ఇచ్చింది దేవుడే అని గుర్తెరిగి తనను తాను తగ్గించుకొనుట, వినయముగా ప్రవర్తించుట దేవుడు ఒక మానవుని యొద్ద నుంచి ఎల్లప్పుడూ ఆశిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది మనందరికీ చాలా ప్రాముఖ్యము. ఆ వినయము ఉపవాసం ద్వారా వస్తుంది. నిన్ను నేను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించుట ఉపవాస ప్రార్థన ద్వారా వస్తుంది. అందుకే ఉపవాసం ఉండాలి. ఈ వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి వాడైనా సరే, ఇంత ఒక్కసారి ఉపవాసం ఉండి భయపడి వినయముగా ప్రవర్తించిన వెంటనే దేవుని యొక్క మహాకృప మరి ఎలాగా పనిచేసిందో చూడండి. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయమును అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. మరి నిజానికి అతను చేసిన ఘోరమైన కార్యములను బట్టి అతను నశించిపోవాలి, అతని మీదకి ఆ శిక్ష రావాలి. కానీ ఒక్కసారి తనను తాను తగ్గించుకొని వినయముగా ప్రవర్తించి ఉపవాసం ఉండుట చేత ఆ శిక్ష అతని కాలంలో పడకుండా దేవుడు ఆపివేశాడు. చూసారా ఎంత కనికరం కలిగిన దేవుడు. అందుకే ఉపవాసము నీవు ఎంత భయంకరమైన పాపాలు చేసినా దానిలోంచి నీవు బయటకు రావటానికి నీకు
ఖచ్చితంగా తోడ్పడుతుంది. దేవుని కనికరమును, మహాకృపను నీవు మరలా తిరిగి పొందుకోవటానికి ఉపవాసము నిశ్చయముగా నీవు చేసి తీరాల్సిందే. దావీదు కూడా ఘోర పాపములు చేసినప్పుడు మరి ఆ ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క మహాకృపను పొందుకోవటం అనేది మనం చూడవచ్చు. అందుకే ఉపవాసం ఉండుట అనేది మనము తప్పనిసరిగా మన జీవితాలలో చేయాల్సిందే. ఎందుకంటే దాని ద్వారా అనేకమైన సంభవింపబోయే కీడులను ఆపివేసుకోవచ్చు, కొన్ని కొట్టివేసుకోవచ్చు దేవుని మహా కనికరము కృప. కాబట్టి ఆ కృపను మనము సంపూర్ణంగా పొందుకోవాలంటే మనకు ప్రార్థన ఉపయోగపడుతుంది. ఇంకా మనకు కావాలి అంటే ఉపవాస ప్రార్థన ఇంకా మనకు బాగుగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని దృష్టిలో వినయముగా సమస్తము ఆయనకు సమర్పించి ఆయనకు లోబడి మనము నడుచుకోవాలి. మరి ఈ రీతిగా మనం అందరం నడుచుకోవటానికి ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, మహా కృపా కనికరము కలిగినటువంటి గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును నూతన వాక్కుతో మమ్మల్ని దర్శించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి మీరిచ్చిన వాక్కును బట్టి స్తోత్రములు. మరి ఎంత గొప్ప భయంకరమైనటువంటి పనులు చేసినటువంటి ఆ అహాబు అనేటువంటి రాజు మరి ఒక్కసారి తగ్గించుకొని ఒక్కసారి ఉపవాసం చేసినందుకే నీవు అంత గొప్పగా కనికరాన్ని, కృపను చూపించావు. మరి మేమందరము కూడా నీ యొక్క శిలువ రక్తం ద్వారా మా పాపాలను కడిగి వేసుకున్నాం. కాబట్టి ఇంకా ఇంకా నీ యొక్క కృపకు మేము పాత్రులమే. అపవాది మోసపరుస్తున్నట్లు అనేకులను ఇక నేను దేవుని కనికరమునకు పాత్రను కాను అనేటువంటి అబద్ధములను ఏ ఒక్కరూ వినకుండా, లక్ష్య పెట్టకుండా నీవు కనికరం గల దేవుడు అని నీ యొద్దకే వచ్చి తగ్గించుకొని వినయంతో ఉపవాసం ఉండి ఆశీర్వాదములు పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.